చొప్పున వేస్తే 66,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి బకాయి పడ్డారు. సహజంగా ఏ ప్రభుత్వానికైనా కూడా మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. 5 ఏళ్లలో 5 బడ్జెట్లు ప్రవేశపెడతాం. మరి ఇప్పటికే మీరు 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఈ 3 బడ్జెట్లలోని ఎక్కడైనా ఒక్క రూపాయి అయినా నిరుద్యోగ భృతికి కేటాయింపులైనా చేశారా అని చెప్పని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మీరు దీనికి తగినటువంటి మూల్యం చెల్లించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని మోసం చేసి మభ్యపెట్టి వారు ఓట్లను దండుకుని వారిని ఏదైతే మీరు మోసం చేశారో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పోయి గ్రామాల్లో తిరిగితే వచ్చే ఎన్నికల్లో కోడిగుడ్లు రాళ్ళు పట్టి మిమ్మల్ని కొట్టేటటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి మీరేదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఆ హామీలనైనా నెరవేర్చండి. లేని పక్షంలో మీరు 2 చేతులు జోడించి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా క్షమాపణ అయినా చెప్పండి. కేవలం మేము అధికార పీఠం కోసం మాత్రమే మీకు అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి మేము అధికారంలోకి వచ్చాం, మాది తప్పు అయింది, పొరపాటు అయింది అని చెప్పి లెంపలేసుకునేటటువంటి కార్యక్రమం అయినా చేయండి అని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ, ఫైనల్గా ఏదైతే ప్రైవేట్ సంస్థల్లో కూడా మనం గమనిస్తే అసెంబ్లీలోనేమో చంద్రబాబు నాయుడు గారు ఈ 2 ఏళ్లలో 6,28,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పని ఆయన చెప్తాడు. అదే మరో పక్కన కౌన్సిల్లో మరొక మంత్రి చెప్తాడు 5,72,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి. కానీ వాస్తవానికి వస్తే ఈ 6,28,000 నిజం కాదు, 5,72,000 నిజము కాదు. ఇదంతా కూడా కేవలం అంకెల గారడీ తప్పితే ఎక్కడ ప్రజలకు మాత్రం, నిరుద్యోగులకు మాత్రం మంచి చేసేటటువంటి కార్యక్రమం లేదు. ఎందుకనంటే మిమ్మల్ని అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ మీరు ఏదైతే 5 లక్షలు 6 లక్షలు చెప్తా ఉన్నారో వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి. ఏ కంపెనీలు వచ్చినాయి, ఏ కంపెనీలలో ఏ స్థాయిల్లో ఎంతెంతమందిని మీరు రిక్రూట్ చేశారో లెక్కలు చెప్పండి అయ్యా అని చెప్పని అడిగితే కాకి లెక్కలు చెప్తారు. ఎక్కడా కూడా ప్రాపర్గా ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం మాత్రం చెయ్యరు. కానీ మనం గమనిస్తే రాష్ట్రంలో దాదాపుగా 54,903 కన్సల్టెంట్ల కింద నియమిస్తారు. వాళ్ళకు గాను 3,000 కోట్ల రూపాయలు వాళ్ళకి జీతాలు ఇస్తారు. వాళ్ళందరూ ఎవరు అని చెప్పని చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు. వాళ్ళకి అక్షరం ముక్క రాకపోయినా కూడా వాళ్ళకి మాత్రం రాజకీయ పోస్టింగులు కన్సల్టెంట్ల కింద నియామకాలు చేసి వారికి మాత్రం బ్రహ్మాండంగా ప్రజాధనాన్ని దోపిడీ చేసి వారి జేబులు నింపేటటువంటి కార్యక్రమం మాత్రం చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ యొక్క కక్ష సాధింపు రాజకీయాల కారణంగా ఏదైతే లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నం అవుతుందో రాష్ట్ర వ్యాప్తంగా, ఎక్కడ పడితే అక్కడ వైసీపీ కార్యకర్తల ఇళ్ల మీద దాడులు చేయడం, ఆస్తి నష్టాలు కలగజేయడం, వారిని భౌతికంగా దాడులు చేసి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతూ నడి రోడ్ల మీదే కార్యకర్తలని కత్తులు పెట్టి నరికేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు క్రియేట్ చేసినటువంటి లా అండ్ ఆర్డర్ కారణంగా కొత్తగా ఉద్యోగాలు దేవుడెరుగా కనీసం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు గమనించి ఏ పెట్టుబడిదారుడైనా కూడా ఇవాళ
ఒక ప్రాంతంలో వాళ్ళ వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితి ఉంటే పెట్టరు. అది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి భయపడి ఒక పక్కన, మరో పక్కన వీళ్ళు అడిగేటటువంటి కిక్ బ్యాక్స్కి భయపడి మరో పక్కన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ, దయచేసి ఎప్పటికైనా మారండి, మీ యొక్క మైండ్ సెట్ మార్చుకోనటువంటి పక్షంలో ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మారకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా పెద్ద ఎత్తున రానున్నటువంటి రోజుల్లో వీటి మీద పోరాటాలు చేస్తాం, ఉద్యమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్, దీని మీద లోకేష్ గాని లేకపోతే టీడీపీ నాయకులు గాని ఎవరైనా చర్చకు వస్తే డెఫినెట్గా అన్నా, ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ కూడా లెక్కల ప్రకారం చెప్పా. ఏది కూడా ఊరికినే వేగ్గా జస్ట్ నోటికి ఎంత వస్తే అంత చెప్పినటువంటి ఫిగర్లు కాదు. ఏ శాఖల్లో ఎంతెంత ఖాళీలు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషను, అది కూడా గవర్నమెంట్ కాపీ, అది ఎక్కడ పొంతం లేదు. ఇన్ని లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉంటే వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏంటి? ఇవాళ 10,000 మంది అని చెప్పి నోటిఫికేషన్, 10,000 మందిది కూడా 40 సార్లు రిక్రూట్ చేస్తారంట. సో నిరుద్యోగ భృతి అంతే. 1999లో మనం చూసాం, 2014లో చూసాం 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పాడు. 5 ఏళ్లలో ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఆఖరి 2 నెలలు ఉందనగా ఏదో బడ్జెట్లో 300 కోట్లు 500 కోట్లు కేటాయిస్తున్నాం అని చెప్పి అది కూడా 100 రకాల కండిషన్స్ పెట్టి ఆ కండిషన్ల కారణంగా ఎవరు సెలెక్ట్ కాలేదని చెప్పి ఎత్తేసినటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు సీ పోర్టుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేళ తీసుకొచ్చి వేగంగా పనులు పూర్తి చేసి, మెడికల్ కాలేజీలు పూర్తి చేసి వాటిలో కూడా భర్తీలు చేయాలి, పోర్టుల్లో కూడా పెద్ద ఎత్తున సందర్భంలో కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 రాజకీయ పార్టీలు కలిపి ప్రకటించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా ప్రతి ఏడాది జనవరి 1వ తేదీ నాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీని భర్తీ చేసేటటువంటి క్రమంలో భాగంగా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తాము అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏడాదికి 4 లక్షల మంది చొప్పున 5 ఏళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి అని చెప్పి చెప్పడం జరిగింది. వాటితో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నెలకి 3,000 రూపాయల చొప్పున